ఏంటికన్నా ఇందాక నుంచి తెగ ఆడుకుంటున్నావు ఐస్ ముక్కతో? ఏం లేదు రాజా, ఎక్కడి నుంచో వాటర్ కారుతున్నాయి ఇందా నుంచి. ఎక్కడ కన్నం పడిందా అర్థం కావట్లే ఈ ఐస్ కి. ఆ కన్నానికి ప్లాస్టర్ వేద్దామని చూస్తున్నాను. నేను కూడా జిమ్ కి వెళ్ళి రేపటి నుంచి కండలు పెంచాలి ఇలాగా. నీకెందుకే కండలు? నీకు నోరుందిగా అదే ఎక్కువ. కన్నా పక్కింటి ఆవిడకి ఏమన్నా కూరగాని ఇచ్చావా నువ్వు? అవును, ఎందుకు? ఏం లేదు, నేను వస్తుంటే ఆవిడ నా కళ్ళి జాలిగా చూసి ఎలా తిని బతుకుతున్నారండి అవన్నీ అని అడుగుతుంది, అందుకు. రాజా, ఎగ్స్ తెచ్చేటప్పుడు చూసుకొని తెమ్మని చెప్పాను కదా, మళ్ళీ చూడకుండా తీసుకొచ్చావా? చూసుకునే తెచ్చాను కదా కన్నా. ఏమైంది, ఏమైనా పగిలి ఉన్నాయా? లేదు, పగలలేదు. ఆమ్లెట్ వేస్తే మళ్ళీ మాడిపోయింది. అవును రాజా, మర్చిపోయాను. ఈ రోజు వంటలు ఎలా ఉన్నాయి? నిజం చెప్పనా? చెప్పు. నువ్వు ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి కన్నా. ఏమైంది? ఏమైందా? పప్పు చేసావు కదా, పప్పు ఉందా? అందులో ఉప్పు ఉందా? మరి పచ్చడి ఉంది కదా. ఆ పచ్చడిలోనేమో కారం ఎక్కువైపోయింది. అందుకే కదా రెండు చేసింది. పప్పు పచ్చడి రెండు కలుపుకొని తింటే బాగుంటది కాంబినేషన్. తినడం పెద్ద నా వంటలకు వంక పెడతాడు. ఒక్కొక్కసారి తలుచుకుంటే చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతుకు బతుకు దేవుడా. ఏమైంది కన్నా డల్లుగా ఉన్నావు? ఈ రోజు మీ అమ్మ ఏమన్నదో తెలుసా? నన్ను నువ్వు డల్లుగానే ఉండరా. అవును రాజా, పెళ్ళైన మగవాళ్ళకి ఎందుకు పొట్టలు వస్తాయి? మరి మా బాధలన్నీ మేము దాచుకునేది పొట్టలోనే కదా. రాజా, యూపీఐ లో మనం 5,000 కన్నా ఎక్కువ పేమెంట్ చేయలేమంట కదా, న్యూస్ వస్తుంది. అది ఫేక్ న్యూస్ కన్నా ఎందుకు చేయలేము? లేదు రాజా, 2 న్యూస్ ఛానల్లో వస్తుంది. ఫేక్ న్యూస్ అన్నానా? నమ్మకు. కావాలంటే చూడు, నేను ఇప్పుడే నీకు 10,000 ట్రాన్స్ఫర్ చేసి చూపిస్తాను. అదిగో చూడు, వచ్చింది కదా, 10,000 ట్రాన్స్ఫర్ చేస్తాను నీకు. థ్యాంక్ యూ రాజా. థ్యాంక్ యూ. మరి నువ్వు షాపింగ్ కి 10,000 కావాలంటే ఇవ్వవు కదా, అందుకే ఇలా. రాజా, నీకు ఎక్స్ ఉందా? నాతో చెప్పలేదు. పెళ్లికి ముందే చెప్పాను కదా. అయినా నేను నీతో ఏమని? నిన్ను రాణిలా చూసుకుంటానని. రాణియే నా ఎక్స్. నువ్వు కానీ కన్నా, ఇదిగో ఈ న్యూస్ చూసావా? ఏంటది? ఏం లేదు, ఇదిగో ఏదో ఏఐ అని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని వచ్చిందంట. ఇది ఏ పనైనా చేసేస్తుందంట. ఎవరి జాబ్ ఉంటుందో మా అందరికి పెద్ద టెన్షన్ లాగా ఉంది అసలు. అవునా? ఏ పనైనా చేస్తుందా? ఇది ఏ పనైనా చేస్తుందంట. అంటే దోశలు వేయడం, చపాతీ చేయడం, గిన్నెలు తోమడం ఇలాంటి పనులు కూడా చేస్తుందా? అలాంటివి చేయదు. మరి ఇలాంటి ఏ పనులు చేయనప్పుడు ఏ అమ్మ అయితే ఏంది, ఏ అయ్యి అయితే ఏంది? చెప్పా, ఎప్పుడు ఇలాంటి న్యూస్లు చెప్తారు. ఎక్కడున్నావు రాజా? చిన్న పని నుండి బయటకు వచ్చాను కన్నా. చెప్పు, ఏంటి? ఎక్కడున్నావు అసలు? త్వరగా రా. ఈ రోజు లంచ్ లోకి ఎన్ని ఐటమ్స్ తెలుసా? దొండకాయ ఫ్రై, చికెన్ పికిలు, రసము, అందులోకి వడియాలు, గడ్డ పెరుగు. అబ్బాబ్బా, చెప్తుంటేనే నోరుతుంది. త్వరగా రా. ఓ ఎందుకు అంత ఎగ్జైట్ అవుతున్నావు? అవన్నీ చేసింది నేనే కదా, నాకు తెలీదా? వస్తానులే. సర్లేవే, త్వరగా రా. ఏంటి 2 ముక్కలు వేసుకున్నావు రాజా? ఇంకో 2 ముక్కలు వేసుకోవచ్చు కదా. అమ్మో, చాలు కన్నా. ఇంకా ఇప్పటికే చాలా అయిపోయింది. దొండకాయ కూర ఉంది, మళ్ళీ రసం ఉంది. ఇంకొద్దు, ఇంకో చాలు. నీకోసమే చెప్తున్నాను, ఇంకో 2 ముక్కలు వేసుకోవచ్చు కదా. అబ్బా, చెప్తే అర్థం కాదా నీకు? ఇంకా చాలా అంటున్నాను కదా. నీకు చెప్తుంటే అర్థం కావట్లేదా? నీరసం వస్తుంది. 5 రోజుల బట్టలు ఉన్నాయి ఉతకాల్సినవి. అవి తినకపోతే కళ్ళు తిరిగి పడిపోతావు. ఒక్కొక్కసారి తలుచుకుంటే చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతుకు